అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయాల గురించి కూడా అతిగా ఆలోచించేసుకుంటూ మనం ఏమి చేయలేకపోతున్నాము, లేకపోతే మనకి ఏది సమాధానం రావట్లేదు అని అనేసేసి నెగిటివ్గా ఆలోచించొద్దండి. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నాము అని అంటేనే దానికి అర్థము అపవాదిని మనం అఫీషియల్గా ఇన్వైట్ చేసేసామండి. ఓకేనా? ఎందుకంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, డిస్కరేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ స్పిరిట్స్ నుంచే మనకు వస్తాయండి. ఓకేనా? హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏమీ లేనట్టు మనం అనుకుంటూ ఉంటాం కదండి, కానీ హోలీ స్పిరిట్ మనకి గుర్తు చేస్తూ ఉంటారు మన దగ్గర ఏమేమి ఉన్నాయో, మనకు దేవుడు ఏమేమి ఇచ్చారో కదా. సో ఈ రోజు వరకు మనము ఆరోగ్యంగా ఉన్నాము అండ్ సంతోషంగా ఉన్నాము, మన ఫ్యామిలీతో మనం ఉన్నాము, కలిసి ఉన్నాము అని అంటేనే చాలా ఆధిక్యత అండి కదా. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చినప్పుడు మనము చావుని దగ్గర ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న వాళ్ళమే మనందరం కూడా కదండి. సో ఆ నిమిషం మన కుటుంబంలో, మన ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్లో అందరినీ పోగొట్టుకోవడం మనం చూసాము. హాస్పిటల్స్కి పరిగెత్తడం మనం చూసాము. మెడిసిన్స్ లేక ఎంతో గాబరా పడిపోయిన సిచ్యువేషన్స్ మనం అన్నీ చూసే కదండి. ఇన్ని సంవత్సరాలు మనం వచ్చేసాం ముందుకి కదా. సో ఇంకొక కొత్త న్యూ ఇయర్లోకి మనము ఎంటర్ కూడా అయిపోయామండి కదా. సో కాబట్టి గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గడిచిపోయిన వాటిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ దేవుడు మన పట్ల చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటే మనకు అసలు నోటి నుంచి మాట కూడా రాదండి కదా. ఓకేనా? సో అటువంటివన్నింటిని కూడా మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి. దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకుంటేనే మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండబోతామో అన్నీ కూడా దేవుడు మనకి చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. ఓకేనా? అలా కాకుండా ఏది లేని వాళ్ళంగా, ఎంత ఉన్నా కూడా సంతోషాన్ని మనము తీసుకోలేని వాళ్ళంగా ఉంటాం కదండి. సో అందరూ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఈ నిమిషం వరకు ఉన్నామంటే దేవుడి కృప, దేవుని హస్తము, ఆయన కాపుదల, ఆయన భద్రతంగా మనల్ని ఉంచాలనే ఒక ఆలోచన, ఏ దేవుని చిత్తంలో మనం ఇంకా కూడా నిలబడి ఉన్నామనే ఉద్దేశం కదండి. సో కాబట్టి దేవుడికి ఎవరు కూడా కంప్లైంట్స్ చేయొద్దు. ఆయనని మళ్ళీ అలాగనే దేవుడినే మనం కంప్లైంట్ చేసేంత సీన్ కూడా మనకి మాత్రం కూడా క్రియేట్ చేసుకోవద్దండి ఎవరు. ఎందుకంటే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమని మనం చూద్దామండి. తర్వాత ఆయన కోపాన్ని మనం చూడాలని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఓకేనా? ఆయన కోపం కూడా అలాగనే ఉంటుంది. ప్రేమ ఎంత ప్రేమిస్తారో కోపం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనకు అంత అవసరం అయితే లేదు కదండి. సో ప్రేమగానే మనం చూద్దాము. ప్రేమగా ఉన్నప్పుడే మనం అందరం కూడా మార్చుకుందాం మన జీవితాలని. ఇంకా సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మన ద్వారా ఇంకొక నలుగురు, బయట ఎవరో నలుగురికి మనం వెళ్ళి బోధించాల్సిన లేదు, లేకపోతే ఎవరికో మనం వెళ్ళి ప్రకటించాల్సిన పని లేదండి. మొదటిగా మనం ఎక్కడైతే నిలబడ్డాం, మన ఫ్యామిలీ కదా. సో మన ఫ్యామిలీలో మనము ఒక మాదిరికరంగా, మన వలన మన ఫ్యామిలీ సంతోషంగా, మన వల్ల మన ఫ్యామిలీకి మనము హ్యాపీగా ఉండగలిగితే, దీవెనకరంగా ఉండగలిగితే తర్వాత ఆటోమేటిక్గా మనం బయటకి వెళ్ళగలుగుతాం. ఓకేనా? దేవుడు కూడా మనల్ని ఆటోమేటిక్గా బయటకి నడిపిస్తారు. ఓకేనండి? సో కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, తృప్తిగా ఉండండి. దేవుడు మనం చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అండి ఈరోజు మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవుల కల్పించిన పద్ధతులు, దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి మరణ శిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవ, యేసయ్యానికి వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సంతోషంగా ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన చదవని నీ వాక్యాన్ని దీవించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని, నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటి శత్రులు రాజ్యమేలుతూ శాంతి సమాధానాలు లేకుండా అల్లర్చిల్లరగా ఉన్న కుటుంబాలకునైనా నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. సంతోషాన్ని దయచేయండి ప్రభా. కుటుంబంలో ఐక్యతను దయచేయండి ప్రభా. మనుషుల మధ్యలో మాటలను దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నావు ప్రభా. అటువంటి చల్లారిపోయిన కుటుంబాలు మా మధ్యలో ఉండకుండా నాయన ప్రభా
ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి మధ్యలో ప్రభా ప్రేమను నైనా తండ్రి నీవే చిగురింప చేయమని ప్రభా ప్రేమానురాగాలతోనైనా తండ్రి కుటుంబాలు వర్ధిల్లేలాగున ప్రభా నీ సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అది కేవలం నీ వలన మాత్రమే సాధ్యం కాబట్టి నీవే ఆ కుటుంబాలకు నైనా నిలబడి సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి నైనా నీ హస్తంతో ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి నరంలో ఎముకలోని రక్తాన్ని ప్రోక్షింపచేసి నాయన ప్రభా ప్రతి శోధన నుంచి బలహీనపడే దురాత్మల నుంచి ప్రభావాన్ని దూరం చేసి ప్రభా మంచి ఆరోగ్యంతో నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలో కూరుకుపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎస్సయ్య. వారికి నానా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఆలోచనలు దయచేయండి నా ప్రభా. ఇటువంటి నిరుత్సాహంతో వారు ఉండకుండా నానా ప్రభా ఈ సంవత్సరంలోనే ప్రభా ఈ సంవత్సరం మొదటి నెలలోనే అప్పులన్నింటినీ తీర్చుకొనడానికి కావాల్సిన కృపను నీవు దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము. దానికి తగిన ప్రతి ఫలాన్ని ప్రభా నీవు ప్రతి ఒక్కరి మీద కూడా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను కన్నీటిని నైనా జ్ఞాపకం చేసుకునేవాడవు తండ్రి, దాచి భద్రపరిచే దేవుడవు కాబట్టి ప్రభా నేను సమస్యల్లో ఉండి కార్చిన ప్రతి కన్నీటికి నేను నీ జవాబుని సంతోషకరమైన జవాబుని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క మనిషిలో నానా ప్రభా నీ ఆత్మ నుంచి నా ప్రభా ప్రతి ఆత్మతో నైనా నీవు మాట్లాడమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.